వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే ఆటో స్టాండ్ ఆవరణలో పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎండలు మండిపోతున్న వేళ ప్రయాణికులను నీడనిచ్చే చెట్లను నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే నరికివేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రైవేటు భవన యజమాని ప్రయోజనం కోసం ఈ అక్రమ నరికివేత జరుగుతుందని తెలిపారు. అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గుమ్మలక్ష్మీపురంలో ఈ నెల 14 నుండి 18 వరకు జరగనున్న శ్రీ 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 కైలాసనాథ యాత్ర ఏర్పాట్లపై తహసీల్దార్ శేఖరం ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. యాత్రకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం యాత్ర ప్రాంగణాన్ని పరిశీలించి తాగునీరు, విద్యుత్తు, భద్రత వంటి మౌలిక వసతులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీడీఓతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చెప్పినట్టు ఎస్ గ్రౌండ్ కరెక్ట్. వైటీసీ పక్కన ప్రతి గ్రౌండ్ ఇది. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అది ఈ లోపు ఏంటంటే ప్రతి ఏటికి మాత్రం ఎక్కడ గొడవ అనేది జరగలేదు, చక్కగా జరిగింది. కాబట్టి ఇదంతా సహకారంతో మనం తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గంలో గంజాయి కలకలం రేపింది. వడమాలపేటలో పోలీసులు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు టీటీడీ ఫ్లాట్స్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుండి నగరి ఓజీ కుప్పం గ్రామానికి గంజాయి విక్రయించేందుకు వెళ్తున్న 4 అనుమానితులను గుర్తించారు. వారి వద్ద నుంచి 2 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసిన నిందితులను కోర్టుకు తరలించారు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి రథం ముందుకు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా 4 భక్తులు రథం చక్రం కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఒక భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే అనంతపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆలయ ఈవో స్పష్టం చేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పాంతరాయం తర్వాత రథోత్సవం తిరిగి ప్రారంభమైంది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లపై ఏకకాలంలో దాడులు చేయడంతో అక్కడి అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. కార్యాలయంలోని రికార్డులను ఏసీబీ బృందం స్వాధీనం చేసుకుంది. అక్రమ కట్టడాల అనుమతులు, అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్ర సమీపంలో ఇవాళ ఉదయం 2 ఆటోలు ఎదురెదురుగా ఢీకొని 5 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలతో వెళ్తున్న ఆటోలు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతన్నలకు కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ నెల 13న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదలవుతాయని, రైతులు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. భాస్కర్ గారు ఈ ధాన్య సేకరణ కేంద్రం ఓపెన్ చేసుకునే దానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకి, మండల నాయకులకి, అలాగే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నారు పోసిన రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత నేను కూడా మీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతునే అయినా దాని గురించి నాకెప్పుడు తెలియదు, ఎందుకంటే ఎంపీ గారే చూసుకుంటుంటారు. కానీ నాకు ఇందాక చైతన్య చెప్పినట్టు రైతు సోదరుల గురించి ఒక అవగాహన తీసుకొచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మాతూరు సీనన్న. ఎందుకంటే ఆయన పోయిన సంవత్సరం రబీ మనకి పంట వచ్చినప్పుడు నన్ను ఒక్కరోజు నిద్రపోనిచ్చేవాడు కాదు. అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా, అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చునేవాడు, నాకు ఫోన్లు చేసేవాడు. నన్ను తను దగ్గరుండి కలెక్టర్ దగ్గరికి, జేసీ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణ ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడి, మీరు రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా, ఒకవైపు మిల్లర్స్, ఇంకోవైపు అధికారులు, అలాగే ఇంకోవైపు రైతులని అందరినీ కూర్చోబెట్టి మొత్తం అందరూ కలిసి సమన్వయపరచుకొని ఎక్కడ ప్రతి సమస్య తక్కువ వచ్చేది కూడా రైతులకి. ఎన్నో దశాబ్దాలు మారిపోయి ఎంతో మంది ప్రజా ప్రతినిధులు మారిపోయారు. అయినా కూడా రైతులు ఆ గ్రోత్ అనేది కనబడలేదు. నేను చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాయడ. ఎందుకంటే మేడం చాలా మంచివారు. సమస్యలు తెలియజేస్తే తప్పకుండా వాళ్ళకి పరిష్కారం చేసి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని తోడాలనుకునే మేడం అవి. అందువల్ల నేను అవన్నీ అనుకొని వచ్చాను. ఇప్పుడు ఒక మాట మన పాసి శ్రీరెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, నిన్నటిదాకా రైస్ మిల్లర్తో పోరాడుతున్నారయ్యా అంటారు. అందువల్ల నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైతుల కోసమే అదే చేయాల్సింది. ఎక్కువగా రైతులు దోసేది ఎవరంటే రైస్ మిల్లర్స్. వాళ్ళు ఏంటంటే భయం లేకుండా ఉంటారు, అటు జరిగిపోతుంటది. వాళ్ళందరితో పోయి మాట్లాడి మేడం గారు రైతులకి మంచి మేలు చేయండి అని చెప్పిందంట. ఆమెకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకో సంగతి ఏంటంటే, ఈ ఫ్లోలో నేను మామూలుగా మాట్లాడేశాను. మన వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు, అటువంటి ఎమ్మెల్యే గారు ఉండడం మనకు నిజంగా అదృష్టం. ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు సోదరులకి, అన్ని ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకి ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మన జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మన నియోజకవర్గం చాలా అదృష్టమైంది. ఎందుకంటే ప్రజా సమస్యల్ని మన శాసనసభ ద్వారా కానీ పార్లమెంట్ ద్వారా కానీ చెప్పలేదు. అది ప్రజాప్రతినిధుల ద్వారా సాధ్యం. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. ఇక్కడ అదృష్టం ఏంటంటే, సార్ ఎంపీగా ఉండడం, ఎమ్మెల్యేగా మేడం గారు ఉండడం నిజంగా మనకు ఒక దేవుడు వరం. అందువల్ల మన నియోజకవర్గానికి 10 నియోజకవర్గాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇది ఒక వరం.
ఏలూరు జిల్లా ఉంగుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే మచ్చవట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో నిడమర్రు గ్రామానికి చెందిన సుమారు 400 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చేరికలు సాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలనను ప్రజలు గమనించారని, అందుకే అభివృద్ధిని ఆకాంక్షించి కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారని ధర్మరాజు స్పష్టం చేశారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం నిడమర్రు గ్రామం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోంచి పులిశెట్టి రమేష్ గారి సుమారుగా 400 మంది ఆయన సహచరులు, ఆయన అభిమానులు అందరూ కలిసి ఈరోజు జనసేనలో చేరటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధానంలో పూర్తిగా వాళ్ళందరికీ కూడా నచ్చి ఈ రోజున ఈ జనసేన పార్టీలోకి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి, మీతో పాటు మేము కూడా నడుస్తాం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి ఒక లక్ష్యం ఒకటే, అందరినీ కూడా కలుపుకుంటూ అభివృద్ధి సంక్షేమాలని సమపాలలో ముందుకు తీసుకువెళ్తూ అందరం కూడా కలిసి వెళ్ళాలి, అందరం కూడా బాగుండాలి, రాబోయే తరాలు కూడా భవిష్యత్తును కూడా బాగుండేటట్టు ఒక కార్యాచరణతోని ముందుకు వెళ్ళటం జరిగింది. ఈ రోజు మన పులిశెట్టి రమేష్ గారి టీం అందరినీ కూడా పూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అందరం కూడా కలిసిమెలిసి కొత్త పాద అనే తేడా భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్తూ ఆ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిచేటట్టు, అంటే ఆయనకు కూడా చాలా రాజకీయ అనుభవం కూడా ఉంది. ఆయన కూడా అనేక మంచి కార్యక్రమాలని గ్రామాన్ని కూడా అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఆ గ్రామానికి కూడా ఆయన తరపున రావటం ఎంతో సంతోషదాయకం. కాకినాడ పెద్ద మార్కెట్లో వెలిసిన నూకాలమ్మ జాతర ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. ఆలయ చైర్మన్ చింతలపూడి రవి ఆధ్వర్యంలో ప్రతిరోజు 180 మంది మహిళలతో లలితా పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 80,000 మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో వీరభద్రరావు తెలిపారు. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అందరికీ నమస్కారం అండి. మన కాకినాడ సిటీ పెద్ద మార్కెట్లో ఏం చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు పర్యవేక్షణలో, అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారండి ఎమ్మెల్యే గారు. ఉత్సవ కమిటీని చాలా మంచి టీం ఇచ్చారనమాట అండి. ఉత్సవ కమిటీ ప్రతి సభ్యులు కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఆలయ యువ గారు ఏవైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో, అలాగే ఇక్కడ పెద్ద మార్కెట్ పెద్దలందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు మా అందరికీ. అలాగే వీళ్ళందరి సహకారంతో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 150 మంది మహిళలతోటి లలిత సహస్ర పారాయణ కార్యక్రమం జరుగుతున్నారు. ఇవాళ ఏదైతే ఊరేగింపు కార్యక్రమం ఉన్నదో అమ్మవారికి సారీ కార్యక్రమం అండి. అమ్మవారికి సారి పెట్టడం జరిగింది. 150 మంది మహిళలు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఏవైతే మీరు చూసారో చీరలు కావచ్చు, స్వీట్లు కావచ్చు, అలాగే పసుపు కుంకుమ, ప్రతి పువ్వులు, అలాగే ఏంటంటే 150 మంది మహిళలందరూ కూడా కలిపి ఇవాళ అమ్మవారికి సామూహిక సారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ ఊరేగింపు కింద వచ్చి అమ్మవారికి ఏవైతే ఉన్నదో సారీ ఇచ్చారు. శ్రీ నూకాలమ్మ వారి దేవాలయంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
అయితే 16వ తారీఖున చిన్న జాగరము, 17వ తారీఖు పెద్ద జాగరము, 18వ తారీఖు అమ్మవారి తీర్థానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల వాళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. క్యూ లైన్స్, వచ్చిన వారికి మజ్జిగి, ఉచిత ప్రసాదం కూడా పంపిణీ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారైన కొండబాబు గారి ఆధ్వర్యంలోనూ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సూచనలు సలహాల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయభాను. 23 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నామండి. రోజు 150 మందితో లలితాపారాయణం, అలాగే ఖడ్గమాల, కనకదార అన్నీ కూడా యథాప్రకారంగా చేస్తున్నామండి. అన్నీ కూడా చేస్తున్నాం. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కొండబాబు గారు ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. అలాగే చైర్మన్ గారు, ఈఓ గారు మాకు వెనకాతల ఎంకరేజ్ చేసి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మేము ఇంకా కూడానండి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇంకా బాగా చెయ్యాలని వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. అమ్మదై ఉంటే అందరికీ ఉన్నట్టే అని కోరుకుంటున్నాము. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ రమాదేవి దంపతుల 42వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షురాలు మెంటా కళ్యాణి నివాసంలో కేక్ కట్ చేసి ఈ వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి మంత్రి దంపతులు అందిస్తున్న సేవలు ఎందరికో ఆదర్శమని ఈ సందర్భంగా మహిళా నేతలు కొనియాడారు. వారి ఆయురారోగ్యాలతో మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నారాయణ సార్, రమ అక్కకి. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉంటూ పేదల పక్షపాతం వహిస్తూ ఏడాదికి 10 కోట్ల రూపాయలు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా ఉంటున్న నారాయణ సార్ గారికి, రమ అక్కకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రులు, మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, వారి సతీమణి శ్రీమతి రమాదేవి గారు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మాగుంట లేఅవుట్లో కళ్యాణక్క వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసి, వాళ్ళు లేని సందర్భంగా వాళ్ళ కోసం ఇక్కడ మేము కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నామండి. సారు మేడం దగ్గరికి వెళ్ళి చేయాలనుకున్నాము. వాళ్ళు విజయవాడలో ఉన్న సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నాము. రమా మేడంకి, నారాయణ సార్కి మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ప్రజలే సామాజిక సేవ దృక్పథంగా ప్రజలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవే వాళ్ళ రాజకీయ పునాదికి బలమండి. ఈరోజు మేడం గారు, నారాయణ సారు ప్రతి వార్డుకి, ఏ వార్డుకి వచ్చినా ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యుల దగ్గర తీసుకొని అలాగే భావిస్తారు. వాళ్ళు అందరూ ఆనందంగా ఉండాలని నారాయణ సార్, రమాదేవి గారు ఎలా కోరుకుంటారో మేము కూడా నారాయణ సారు, రమాదేవి గారు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకొని 100 పెళ్లి రోజులు చేసుకొని చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం గుమ్మ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోపాల సమరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఆడదూడల సంతతిని పెంచేందుకు అత్యాధునిక లింగ నిర్ధారణ ఇంజెక్షన్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. అనంతరం పశువుల బీమా పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గోశాలలను పునరుద్ధరించి పాడి పరిశ్రమను లాభసాటిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గణాధిపతే నమః స్వాహ. ఆయు దేహే మహాదేవతాభ్యో నమః. అద్య కలొకకాయ తెచ్చారు. ఓకే. అక్షతతుభ్యం సమర్పయామి. పశుసంవర్ధక శాఖ వారికి ముఖ్యంగా అందరికన్నా ముందు మన కురుపం నియోజకవర్గం నుండి జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ సంబరాన్ని నిజంగా అభినందిస్తున్నాం. ఈ రోజు నిజంగా అందరూ కూడా మరి ఎవరెవరి దగ్గర అయితే పశువులు ఉన్నాయో అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గిరిశిఖర ఏజెన్సీ ప్రాంతాల మధ్య ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే పాడి రైతులు ఆర్థికంగా
స్థిరపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా యువత పాడి రంగంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులే కాకుండా ఇంకా కొంతమంది ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కూడా వీటిని చక్కగా వినియోగించుకోవాలి. మరి ఏదైతే మనకి ఆవు దూడలు అంటే ఆడవి పెరగడానికి వాటికి సంబంధించి లింగ నిర్ధారణ ఇంజక్షన్లు కూడా ఉన్నాయి. అవి కూడా చక్కగా చేయించి మన పాడి సంపదని చక్కగా కాపాడుకోవాలని ప్రతి రైతుకు కూడా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీకి అనేక ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన అధికారులు కీలక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాలతో కార్పొరేషన్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అక్రమ అనుమతులు, ముడుపుల వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఓకే. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్య, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు. సమాజంలో మహిళల అభ్యున్నతికి బాటలు వేసిన తొలితరం ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని, ఆమె ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఆ రోజు మొట్టమొదటి పాఠశాల ఈ యొక్క అణగారిన వర్గాల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం ఏర్పాటు చేస్తే ఆ పైన అప్పట్లోనే కుల వివక్ష ఎంత దారుణంగా ఉందంటే ఆ పైన అప్పుడే పేడ నీళ్లు ఈ విధంగా ఆమెని అవమానించినా కూడా ఆమె మొక్కవోని దీక్షతో బిడ్డలందరూ కూడా చదువుకోవాలనే ఒక నినాదంతో ఆ రోజు 18 పాఠశాలలో స్థాపించి బిడ్డలందరికీ కూడా ఆ రోజు చదువులు చెప్పి చేయడమే కాకుండా ఆ రోజు కుల వివక్ష ఎంత భారీ ఎత్తునుందో మనకు తెలుసు. ఆ కాలంలోనే ఆమె సొంత ఇంటిలో ఒక బావిని తవ్వి ఆ నీటిని ఆ యొక్క చుట్టుపక్కల ఉండే గ్రామాల అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచినీటిని ఆ కాలంలోనే సప్లై చేసి వాళ్ళందరి దాహాన్ని తీర్చిందంటే ఆమె యొక్క ఇదిని ఈరోజు స్మరించుకుంటూ ఆమె చూపిన బాటలో మనం ఒకసారి చూస్తే ఆమె చరిత్ర మహిళలందరికీ కూడా ఇప్పుడు మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం, మనం చూస్తా ఉన్నాం. గత 2 రోజుల క్రితం ఆమె యొక్క స్ఫూర్తిని అందరూ కూడా మహిళలందరూ కూడా నింపుకొని ఈరోజు భారతదేశం వ్యాప్తంగానే వెంకటేశయ్య పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ తిరుపతిలో ఈ మహిళా యూనివర్సిటీ దగ్గర 129వ సావిత్రిబాయి పూలే మేమందరూ కూడా బీసీలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈడ తిరుపతిలో బీసీ సంఘర్షణ సమితి అని ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు ఎనలేని కృషి చేసి ఈ అమ్మవారి విగ్రహాన్ని ఈడ తెచ్చిపెట్టేదానికి వారికి ప్రత్యేక మా బీసీ కులాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తిరుపతిలో బీసీలందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఉన్నాం. ఈ కార్యక్రమం మేమందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకన్నా ఇప్పుడు బీసీలందరూ తిరుపతిలో ఉన్నతమైన స్థాయికి వచ్చాం. అదేవిధంగా విద్యాపరంగా, ఆర్థికపరంగా కూడా మేమందరూ మేల్కొన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలందరూ ఒకే నినాదం పైన ఇలాగా సావిత్రిబాయి వాళ్ళ యొక్క బాటలో నడుచుకునేదానికి మేము బీసీ కులాలందరూ కూడా ఏకమై పోరాడతాం. కాబట్టి ఈ కార్యక్రమం సంఘర్షణ సమితి వారు ఇంకా తిరుపతిలో జ్యోతిరావు పూలే విగ్రహం కానీ ఇక్కడ కానీ మేమందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమంలో ముందుంటామని. తిరుపతి నగరంలోని శ్రీ రమాదేవి హాస్పిటల్లో మానవత్వం మంటగలిసిన ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని అప్పగించేందుకు అదనపు బిల్లుల పేరుతో యాజమాన్యం నిరాకరించడం స్థానికంగా కలకలం రేపుతుంది. సుమారు 3 లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించినా మరో 45,000 రూపాయల కోసం మృతదేహాన్ని ఆసుపత్రిలోనే నిలిపివేయడంపై మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
అధికారుల చుట్టూ తిరిగినా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకున్న ఆసుపత్రి యాజమాన్యం కనికరించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీడిమాకలపల్లి సార్, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చి కాలు పడిపోయిందని కాపాడుకోవాలి. తిరుపతి సిమ్స్కి వచ్చాము, అక్కడ కాదన్నారు, గ్యారంటీ లేదన్నారని బెంగళూరు మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ సర్జరీ చేశారు. 2 రోజులు సర్జరీ చేసి 2 రోజులు ట్రీట్మెంట్కే 6 లక్షలు బిల్ వేశారు సార్. మేము కట్టుకోలేక చాలా అవస్థలు పడి అప్పులు చేసి ఏదేదో చేసి అక్కడ నుంచి తీసుకొని వచ్చేసాం సార్. తీసుకొని వస్తే ఎక్కడ కాదన్నారని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అంటే చేర్చేటప్పుడు వెంటిలేటర్ మీదే ఉండాలి, 6 నెలలు పట్టచ్చు, నెల పట్టచ్చు, కోలుకోవచ్చు అనే మాట మాత్రం అన్నారు సార్. మళ్ళీ డైలీ మెడిసిన్ ఇస్తా, ట్రీట్మెంట్ చేస్తా ఏమంటారు, టైం పడుతుంది. ఏం సార్ ఇంత మెడిసిన్ వాడుతున్నాం కదా, ఎందుకు కొద్దిగా కూడా మార్పలేదు అంటే అవుతుంది, టైం పడుతుంది అంటూనే ఉన్నారు సార్. సరే ఇక్కడ ఎక్కువ రోజుకి బిల్లులు ఎక్కువ అవుతుందని మా వల్ల కాదు, మేము డిశ్చార్జ్ ఇచ్చేయండి వెళ్ళిపోతామంటే 21,000 ఉండే డైలీ 21,000 ఉన్న దాన్ని 18,000 చేశారు సార్. మళ్ళీ అంత కూడా కట్టుకొని రోజుకి మాకు మెడిసిన్కి మా పరిస్థితి ఇదే కాదనే కొద్దికి 18,000 ఉండేది 15,000కి వచ్చారు సార్. 15,000 నుండి మళ్ళీ కాదు సార్ డిశ్చార్జ్ ఇచ్చేయండి అంటే మళ్ళీ 15 నుంచి 10కి వచ్చినారు సార్. రాత్రి సార్ మేము గవర్నమెంట్కో ఎక్కడికో వెళ్తాం సార్, డిశ్చార్జ్ ఇచ్చేయండి మా వల్ల కాదు అంటే బెడ్ ఛార్జ్ కట్టద్దండమ్మా, మీరు మెడిసిన్ వరకు వాడుకోండి అన్నారు సార్. రాత్రి అంతా అయింది, మెడిసిన్ తీసి ఇచ్చినాం. పొద్దున్నే 4:30 చనిపోయినాడండి సార్. చనిపోతే 40,000 ఫీజు బ్యాలెన్స్ ఉంది సార్, అది కట్టేదాకా బాడీని ఏమన్నారు సార్. పంపించలేదు సార్ మమ్మల్ని. అప్పుడే చెప్పినారు సార్, చెప్పేదేమో 5,000 తగ్గించుకోండి మా వల్ల 40,000 కట్టలేని పరిస్థితి. అందరు నడుపుతున్నా కూడా రెస్పాన్స్ అవ్వలేదు. వైఫ్ హస్బెండ్ చనిపోయారు. టైలర్ పని సార్, టైలర్ షాప్ ఉంది, ఇద్దరు టైలర్ పని చేసుకుంటా ఉన్నాం సార్. కట్టేసి మాట్లాడండి. ఫస్ట్ బిల్లు కట్టేయండి, బిల్లుకి మాత్రం ఫుల్ ప్రెషర్ చేస్తున్నారు సార్. మెడిసిన్ కి 15,000 సార్. అయినా కూడా బాగుంటుంది, తగ్గిపోతుంది, బాగా రికవర్ అవుతారు, మన మనిషికే కదా అని అప్పు చేసి తాళబొట్టుతో సార్ ఇంకేమీ లేదు సార్. అమ్మేదాన్ని కూడా అన్ని పెట్టేసి చూపించినాం సార్. అప్పటికి చనిపోయిన తర్వాత అమౌంట్ ఏది రెడీ కాలేదు మా దగ్గర. ఒక 5,000 తగ్గించుకోండి, మా అక్క వాళ్ళందరూ వచ్చి కొంచెం అమౌంట్ రెడీ చేసి ఇచ్చినారు. ఇంకా 5,000 తగ్గింది సార్. 5,000కి కూడా ఒప్పుకోలేదు సార్. మేము ఫోన్ మాట్లాడుతూ ఉంటే కూడా వెళ్తా అన్నారు సార్. వాళ్ళు వెనకాల వెళ్ళి అడుక్కుంటా ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి మీకు, పట్టేసి మళ్ళీ మాట్లాడండి, పొద్దుకు చెప్పాలంటే పని పట్ట లేదా ఏదో మాట్లాడుకోలేదు సార్ వాళ్ళు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9.